అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మిథునం అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సుందర్ ఏవండోయ్ శ్రీవారు, లేవండి, బారెడు పొద్దెక్కింది. సూర్యుడు ఆల్రెడీ డ్యూటీ ఎక్కి ఓ గంట పైనే అయ్యింది. తమరు లేస్తే స్నానం చేసుకుని గుడికి వెళ్దాం. సమాధానం లేదు అవతలి వైపు నుంచి. ఓయ్ శ్రీవారు, లేవండి, కోడి కూచి చాలా టైం అయ్యింది. ఈరోజు కూడా మొద్దు నిద్రేమిటి? ప్రతి సోమవారం ఉదయాన్నే లేచి గుడికి వెళ్తాం కదా, ఇలా పడుకుంటే ఎలా? లేవండి స్వామి, అంది అప్పుడే పూజ ముగించి వచ్చిన సుందరి. అబ్బా ఏంటి సుందరి, కాసేపు పడుకోనివ్వు ప్లీజ్ అని మళ్ళీ ముసుగు తన్ని పడుకున్నాడు. లేవండి భర్తగారు, తమరు లేసేసరికి మధ్యాహ్నం అయిపోతుంది, అందుకే లేచి రెడీ అవ్వండి. అబ్బబ్బా వినవు కదా, అలా అరిగిపోయిన టేప్ రికార్డ్లా ఏదో ఒకటి అంటూనే ఉంటావు లేచేంత వరకు అంటూ దుప్పటి నుండి విడివిడి బాత్రూంలోకి దూరాడు. ఏంటి అరిగిపోయిన టేప్ రికార్డర్నా? అప్పుడెప్పుడో అన్నట్టు గుర్తు సుందరి, నీ గాత్రం మధురంగా ఉంటుందని అంటూ బాత్రూం నుంచి వచ్చిన అతనికి బట్టలు అందిస్తూ అంది. అప్పుడేదో మైకం కమ్మి అన్నాను, ఇప్పుడా మబ్బు వీడి అసలు స్వరూపం చూపిస్తున్నావుగా రోజు అంటూ పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసుకుని వచ్చాడు. అంటారు ఎన్నైనా అంటారు, బాగా అలుసైపోయాను కదా, ఎన్ని మాటలైనా అంటారు అంటూ పూజ బుట్టలో సామాగ్రి సర్దింది. బాగా చూసుకుని 1000 తాళం మొన్న, ఈరోజు గొల్లెం వేసి తిని తాళం మరిచి తిని అన్న చందాన గొల్లెం వేసి తాళం వెయ్యకుండా గుడికి వచ్చేశావు. పోనీలేండి, ఏమున్నా ఇంట్లో 7 వారాల నగల లేదా లక్షల సొమ్మ, అంతకన్నా విలువైనవి ఉన్నాయి అంటూ ముందుకు సాగాడు సుందర్. ఏమిటో నాకు తెలియని ఆ విలువైనవి సందేహంగా అంటూ అతని అడుగుల వెనకే అడుగులు వేస్తూ ముందుకు సాగింది. నీతో నేను గడిపిన మధురానుభూతులు, వాటిపై ఎవరి చేయి పడినా నేను సహించలేను అని గుడి ముందు చెప్పులు విడిచి కాళ్ళు కడుక్కొనేందుకు కుళాయి దగ్గరకు వెళ్ళాడు. ఆమె మారు మాట్లాడకుండా వెళుతున్నా అతన్ని చూస్తూ ఎంత ప్రేమ నా మీద అనుకుని తను చెప్పులు విడిచి కాళ్ళు కడిగి గుడిలో అడుగుపెట్టింది. దర్శనమయ్యాక ఇంటి బాట పట్టారు. దారిలో కనపడే వారందరి పలకరింపులు పూర్తయి ఇంటికి చేరేసరికి ఓ అరగంట పైనే అయ్యింది. సుందరి, ఓ మంచి ఫిల్టర్ కాఫీ ఇవ్వవు అన్నాడు ఆర్తింపుగా. కాఫీనా? అదేం కుదరదు, 10 నిమిషాల్లో జీడిపప్పు ఉప్మా చేస్తాను, కొంచెం ఇవ్వరాదు అన్నాడు మళ్ళీ. చెప్పాగా, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అంటూ భాషా స్టైల్లో చెప్పి వంటగదిలోకి దూరింది. ఉసూరుమంటూ అక్కడే ఉన్న సోఫాలో కూలబడి పేపర్ తీసి చదవడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం కోసం భార్యను చంపిన భర్త, ప్రియుడు మోజులో పడి భర్తను చంపిన భార్య, ఆస్తి కోసం తల్లిదండ్రులను హత్య చేసిన కొడుకులు, ముసలి తల్లిదండ్రులను మోసం చేసి ఆస్తి రాయించుకొని వృద్ధాప్యంలో చేర్పించిన కొడుకు కోడలు, కోట్లు బ్యాంకు బకాయిలు చెల్లించకుండా ఇండియా వదిలి పారిపోయిన వ్యాపారవేత్త. పేపర్ నిండా అవే న్యూస్. చిరాకు పుట్టి టీపాయ్ పడేసి, ఏంటో ఈ న్యూస్ పేపర్ వాళ్ళు, ఇలాంటి న్యూస్ తప్ప ఇంకేమీ దొరకవేమో అనుకున్నాడు మనసులో. ఇంతలో పొగలు కక్కే వేడివేడి జీడిపప్పు ఉప్మా పెట్టుకొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి, ఏవండోయ్ సుందర్ గారు, టిఫిన్ రెడీ, వచ్చి ఆరగించండి, మీరు కూర్చోండి శ్రీమతి గారు, ఇద్దరం కలిసి తిందాం అని పక్కనే ఉన్న చైర్కి దగ్గరగా లాగి ఆమెను దానిపై కూర్చోబెట్టాడు. ముందుగా ఆమెకు ఓ స్పూన్ పెట్టి తని ఓ స్పూన్ తీసుకుంటుండగా, అయ్యో ఇంకో స్పూన్తో తినండి ఎంగిలి అంటూ ఆ స్పూన్ తీసుకోబోయింది. రామచిలక ఎంగిలి చేసిన జాంపండు ఎంత తీయనో, నీ పెదాలను తాకిన ఈ స్పూన్తో తింటుంటే ఈ ఉప్మా రుచి అంత మధురంగా ఉంది అంటూ కొసరి ఆమెకు తినిపిస్తూ తను తినడం ముగించాడు. సుందరి, మధ్యాహ్నానికి సాంబారు గుత్తి వంకాయ కూర వండవు అంటూ ఆమె వైపు చూశాడు. గురువుగారికి జిహ్వ చాపల్యం ఎక్కువే అంటూ ఆ ప్లేట్ తీసుకుని వెళ్ళి సింకులో వేసింది. ఫ్రిడ్జ్లో చూస్తే ఓ 4 వంకాయలు, కొన్ని టమాటాలు, 2 మునక్కాయలు ఉన్నాయి. పోనీలే పాపం, స్టే చేస్తే పోలే, నోరు తెరిచి అడిగారు.
ఎప్పుడో కానీ ఇది చెయ్యి అనరు. నేనేం చేస్తే అది తింటారు. గుత్తి వంకాయ కూరకి మసాలా మిక్సీ పట్టే కన్నా రోట్లో రుబ్బి వేస్తే చాలా బాగుంటుందనుకొని మసాలా దినుసులు తీసుకుని రుబ్బు రోలు దగ్గరకు వెళ్ళి రుబ్బడం మొదలుపెట్టింది. ఆ చప్పుడికి సుందర్ అక్కడికి వెళ్ళి కనపడరు కానీ మాట వింటారు పర్లేదన్నాడు. అరవింద సమేతలో పూజా హెగ్డే ఎన్టీఆర్కి అన్నట్టు అబ్బో పెద్ద డైలాగులు చెప్తున్నారే, సినిమాల ప్రభావం ఇలానే ఉంటుంది మరి. ఏం మీరే చెప్పగలరా డైలాగులు? మానను వచ్చు డైలాగులు, మేము చెప్పగలమన్నాడు నాటకీయ ధోరణిలో. సుందరి నే రుబ్బుదా అని ఆమె చేతిపై చెయ్యి వేసి రుబ్బడం మొదలుపెట్టాడు. మధ్య మధ్యలో ఆమె బుగ్గలపై మెల్లగా గిల్లుతూ నడుం మెలికపై చేయితో గిల్లుతూ కొంట పనులు చేస్తుంటే, అయ్యా మహానుభావ తమరు వెళ్ళి కూర్చోండి, ఇలా అయితే పని పూర్తి కాదంది. మరేదే పోనీలే కదా అని సాయం చెయ్యడానికి వస్తే నా మీద నిందలు వేస్తావా అంటూ బుంగ మూతి పెట్టాడు. మీరు చేసే సాయం ఏంటో నాకు తెలుసు కానీ వెళ్ళి టీవీ పెట్టుకొని చూసుకోండి అంటూ తన పనిలో మునిగింది. సుందర్ నిరాశగా వెళుతుంటే సుందరి నవ్వుకుంటూ పని పూర్తి చేసి వంట మొదలుపెట్టింది. వంట ముగించి అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది తను వెళ్ళి టీవీ ముందు సెటిల్ అయ్యింది. సుందరి ఏ మాట కా మాట, నువ్వు చేసే సాంబారుంటుంది చూడు, సూపర్ అనుకో, ఆ వాసనకే కడుపు నిండిపోతుంది. ఇంక గుత్తి వంకాయ నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతోంది. నలభీమ పాకం అంటారే, అలా నీ ప్రతి వంట అమోఘం. అందుకే కొంచెం ఎక్కువ తింటున్నానేమో, పొట్ట కాస్త వచ్చేసింది ఈ మధ్య. చాలెద్దురు ఎంత తినేస్తున్నారని పొట్ట వచ్చేసింది, కడుపు నిండా తినకుండా అంది మందలింపుగా. ఇలా సుందరి చేసే ప్రతి పనిలో చెయ్యి వేస్తూ మధ్య మధ్యలో చిలిపి పనులు చేస్తూ సుందరి మందలింపులకు అలుగుతూ ఆమె చేసే ప్రతి వంటకాన్ని మెచ్చుకుంటూ కాసేపు టీవీ కాసేపు కబుర్ల సహాయం వేళ పెరట్లో ఉన్న మొక్కలకు నీరు పడుతూ సుందరిపై కొంచెం నీరు జల్లాడు. ఏంటి శ్రీవారు ఈ పరాచకాలు, చూడండి ఎలా తడిసిపోయానో అంటుంటే పరాచకాలు శ్రీమతి సరసాలు అంటూ దగ్గరకు తీసుకోబోతుంటే చాలు చాలు సరసాలు, చాలు చాలు అంటూ తప్పించుకొని లోపలికి వెళ్ళింది. అయ్యో మంచి ఛాన్స్ మిస్ అయ్యానే, ఇప్పుడు మిస్ అయితే ఏమయ్యింది, నైట్ అంతా నాదేగా అనుకుంటూ ఈ రేయి తీయనిది అని పాడుకుంటూ లోపలికి వెళ్ళాడు. రాత్రి భోజనాలు పూర్తి చేసి వంటగది సర్దడంలో సుందరికి సాయం చెయ్యబోతుంటే మీరు వెళ్ళి టీవీ చూస్తూ ఉండండి, ఓ 10 నిమిషాల్లో పూర్తి చేసి వస్తా అంది. నువ్వు ఒక్కదానివే చేస్తుంటే నే వెళ్ళి కూర్చొని టీవీ చూడాలా, నథింగ్ డూయింగ్ అని లుంగి పైకెత్తి కట్టి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది అని పాడుతూ గిన్నెలు తోమడం పూర్తి చేశాడు. సుందరి ఉదయం టిఫిన్కి రుబ్బు వేసి ఫ్రిడ్జ్లో పెట్టి అంతా శుభ్రంగా తడిగుడ్డతో వత్తింది. కాసేపు టీవీ చూసి పడుకోవడానికి బెడ్రూమ్లోకి వెళ్ళారు. పడుకున్న కాసేపటికి కాలిపై ఏదో పాకినట్టనిపించి మెలకువ వచ్చి చూస్తే ఎదురుగా భర్త తన పాదాలు ఒత్తుతూ అయ్యో అదేంటండి తప్పు అంటూ కాళ్ళు వెనక్కి తీసుకోబోయింది. శ్రీకృష్ణుడంతటి వాడికే తప్పలేదు, నేను పట్టుకుంటే తప్పేముంది, ఉండని. ఈ పాదాలు ఉదయం నుంచి ఆ పని ఈ పని చేసి అలసిపోయాయి, వాటికి కాస్తైనా స్వాంతన కలుగుతుంది ఇలా చేస్తే. అయినా ఈ 60 ఏళ్ల వయసులో ఈ పనులన్నీ చెయ్యడం అవసరమా చెప్పు అంటూ ఆమెను మందలించబోతుంటే ఎందుకు కాదు, నా భర్తకి నేను స్వయంగా వంట చేసి పెడితేనే నాకు తృప్తి, అలాగైతేనే కడుపు నిండా తింటారు. మీరు మాత్రం 70లోకి అడుగు పెడుతుంటే నవమన్మధునిలా ఆ వేషాలు వెయ్యొచ్చా అవ్వా, ఎవరైనా చూస్తే నవ్విపోతారు, ఈ వయసులో ఏంటి ఈ సరసాలని అంది. అతన్నే మురిపెంగా చూస్తూ సుందరి అని ముద్దుగా పిలువబడే మన కథనానికి సుందరలక్ష్మి అనుకోని మనమేం తప్పు చెయ్యడం లేదు కదా. భార్యాభర్తల మధ్య ఇలాంటి సంభాషణలు సరసాలు ఉంటేనే కదా ఆ బంధం కలకాలం సంతోషంగా నిలబడేది. లేదంటే పెళ్ళైన కొన్నాళ్ళకే మనస్పర్ధలు, ఆ తర్వాత విడాకులు. అదే ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకుంటూ మధ్య మధ్యలో పిక్నిక్లకి ఔటింగ్లని
విహారయాత్రలని భార్యను బయటకు తీసుకెళ్తుంటే ఆమెకు భర్తపై ప్రేమ పెరిగితే భర్తకి భార్య అభిరుచులు తెలిసే వీలుంటుంది అంటూ ఓ పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. సుందర్ అని ముద్దుగా పిలువబడే మన కావ్యనాయకుడు సుందరమూర్తి. చాలేండి, మిమ్మల్ని వదిలితే ఎన్ని ప్రసంగాలైనా చేస్తారు, పడుకోండి, చాలా పొద్దుపోయింది అంటున్న సుందరిని చూసి నీతో ఇదే గోల, ఉదయం పొద్దెక్కి చాలాసేపయ్యింది అంటూ మాటి మాటికి లేపుతావు, రాత్రి చాలా పొద్దుపోయింది పడుకోండి అంటూ నస పెడతావు. భగవంతుడా, ఇలాంటి నసబేరాన్ని నాకు అంటగట్టావేంటి తండ్రి అంటూ బిక్కుమొహం వేసుకొని ఉన్న సుందరమూర్తిని అలానే చూస్తూ ఉండిపోయింది సుందరలక్ష్మి. ఏంటి అలా చూస్తున్నావు, కొంప తీసి కొరకేస్తావా ఏంటి చూపులతో అన్నాడు కొంటె కృష్ణునిలా. అబ్బా కదలకండి, మిమ్మల్ని ఇలా చూస్తూ జీవితాంతం గడిపేయొచ్చు. మన 45 పెళ్లి బంధంలో ఎన్నో ఆటుపోట్లు, వాటన్నిటికీ ధీటుగా సమాధానమిచ్చారు. ఉద్యోగ అవకాశాలు లేవని ఓ టిఫిన్ కొట్టులో దినకూలీగా పనిచేశారు. ఇంట్లో తోడికోడళ్ళు నన్ను అసమర్థుని భార్య అంటూ హేళన చేస్తుంటే మీరు సమర్థులని ఓ టిఫిన్ సెంటర్ అద్దెకు తీసుకుని దాన్ని దినదినాభివృద్ధి చేసి ఓ పెద్ద రెస్టారెంట్గా మార్చారు. మన ప్రేమకు ఫలితంగా పుట్టిన బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేస్తే వారు మనకిచ్చిన ప్రతిఫలం అంటూ నెమ్మదిగా రోదిస్తున్న సుందరలక్ష్మిని దగ్గరకు తీసుకొని అబ్బా సుందరి, గతాన్ని గుర్తు చేసుకుని బాధపడొద్దని ఎన్నిసార్లు చెప్పాను. వయసులో ఉన్నప్పుడు సంపాదించాను, అవిశ్రాంతిగా నిన్ను కూడా సరిగ్గా పట్టించుకునేవాడిని కాదు. ఎందుకు, నేను సంపాదించిందంతా ఎవరి కోసం, వారి కోసమేగా, వారి బాగు కోసమేగా. కానీ వాళ్ళు మన సంపాదన కావాలి, కానీ ముసలి వాళ్ళమైన మన బాగోగులు వారికి అవసరం లేదా? మనల్ని తీసుకెళ్ళి ఏ వృద్ధాశ్రమంలోనో పడేసి హ్యాపీగా ఎంజాయ్ చెయ్యొచ్చని పెద్ద కొడుకు కోడలితో అంటున్న మాటలు విన్నప్పుడు నా గుండె ఆగినంత పనైపోయిందనుకో. వాణ్ణి నా గుండెల మీద ఎత్తుకొని పెంచానే, ఇప్పుడు ఈ ముసలి ప్రాణం వాడికి బరువు అయ్యిందా? అందుకే నేను ఆ నిర్ణయం తీసుకున్నా. నేను సంపాదించిన ఆస్తిలో 20వ వంతు మాత్రమే నా దగ్గర ఉంచుకొని మిగిలిందంతా మనలాంటి ముసలి వాళ్ళకి సేవ చేసే వృద్ధాశ్రమాలకి, సేవా సంస్థలకి, అనాథాశ్రమాలకి రాసేశా. అది తెలిసి పెద్ద గొడవ చేశారిద్దరు కొడుకులును. నువ్వెంతో ముద్దుగా చూసుకొని నీ ముద్దుల చిన్న కొడుకు ఏమన్నాడో గుర్తుందా? మాకు రావాల్సిన ఆస్తిని మాకు రాకుండా చేశారు కదూ, దీనికి తగిన ఫలితం అనుభవిస్తారు, ఇంకా మీకీ కొడుకు లేకనుకోండి అంటూ పెట్టా బేడా సర్దుకొని వెళ్ళిపోతుంటే వాడినే అనుసరించాడు నీ పెద్ద కొడుకు. వారికి కావాల్సింది మన ఆస్తి, మనం కాదు. మనల్ని వదిలి వెళ్ళిన వారి కోసం ఎందుకు బాధపడతావు? బ్రతికినన్నాళ్ళు సరదాగా సంతోషంగా గడుపుతాం, ఇక చనిపోయిన తర్వాత అంటావా అంతా ఈశ్వరేచ్ఛ. ఆ జగన్నాథకటక సూత్రధారి మనిద్దర జీవితాలను పో ఒడ్డుకు చేర్చాలనుకుంటున్నాడో అంటూ ఏడుస్తున్న సుందరిని గుండెలకు హత్తుకొని అలా ఆలోచిస్తూ ఎప్పటికీ నిద్రపోయాడు. ముసలితనంలో ఉన్న తల్లిదండ్రి కోరుకునేది కాస్త ప్రేమ, ఇంకాస్త ఆత్మీయత, అంతకు మించి ఇంకేమీ ఉండదు. ఈ వయసులో వారిని వృద్ధాశ్రమాల్లో వదిలి మనం సంతోషంగా ఉన్నామనుకుంటాం, కానీ రేపదే పనిని మన పిల్లలు చేస్తే కానీ తెలీదు మనం చేసిన తప్పేంటో. అయితే తమ పిల్లలు తమకి ఆశ్రయాన్ని పంపాలనుకుంటున్నారని తెలిస్తే ఓ తండ్రి ఎలా స్పందిస్తాడు? ఆ తర్వాత పరిణామాల సమాహారమేమి? మిథునం చదివి ఈ అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తామని కోరుతూ మీ కమలశ్రీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.